మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈ 7 నెలల కాలంలోనే సంపద సృష్టిస్తాం అని మేము ఊరినే బకాయి నీలాగా డాంబికాలు పడటానికి ప్రయత్నం చేయట్లా. ఈ 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడుల్ని అగ్రిమెంట్ రూపంలో, నీలాగా ఏదో పేపర్ స్టేట్మెంట్ ద్వారా కాదు సుమా, అగ్రిమెంట్ రూపంలో వివిధ దిగ్గజాలు, ప్రపంచ దిగ్గజాలతో అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గూగుల్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, మిట్టల్ కానివ్వండి, అర్సిలరీ మిట్టల్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా, చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. తద్వారా 7 నెలల కాలంలోనే 4.1 లక్ష మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వంలో రంగులేసి నీ కాంట్రాక్టుల కోసం, ముడుపుల కోసమో వస్తు సామాగ్రి కొని ఆఖరికి టీచర్ లేకోకుండా స్కూల్స్ని చేసావంటే నీ దూరదృష్టి ఏమిటో, మీ విజన్ ఏమిటో ఈ రాష్ట్రంలోని విద్యార్థుల పట్ల అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఒక విలువ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి, ఒక విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో 16,500 మంది టీచర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని వందల వేల మందికి ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 7 నెలల కాలంలో ఏమీ చేయలేదంటున్నారు. మొదటి 7 నెలల్లో మీరు ఏం చేశారండి? 7 నెలల కాలంలో ఏం చేశారు మీరు పెంచే 1000 రూపాయల పెన్షన్ని 5 సంవత్సరాలు తీసుకుని దాంట్లో ఒక 250 రూపాయలు మొట్టమొదటి 7 నెలలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకి, 3,000 రూపాయల నుంచి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్కి 6,000, 6,000 నుంచి 15,000కి పెంచిన ఘనత, ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంతేకాదు ఆఖరికి పేదవాడి కడుపు నింపే, ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు కూడా దుర్మార్గంగా మూసేశావే. మరి సూపర్ 6లో ఏదైతే చెప్పామో ఆ క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసి కొన్ని లక్షల మందికి 7 నెలల కాలంలో మేము ఆకలి తీర్చామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా దీపం పథకం అందరూ కూడా రాష్ట్రంలోని అక్క చెల్లెలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పుల్లల పొయ్యితో నా అక్క చెల్లెల ఆరోగ్యం చెడిపోతుంది, వారికి మెరుగైన వంట చేసుకుంటానికి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలనే ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, ఈరోజు ఆ గ్యాస్ ధర పెరిగిపోవటం మూలంగా ఈ గ్యాస్ స్టవ్ను పక్కన పెట్టి మళ్ళీ పుల్లల పొయ్యికి వెళ్ళి ఆలోచన చేస్తారు అక్క చెల్లెలని చెప్పేసి దీపం పథకం 3 సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తానని చెప్పామో 90 లక్షల మందికి సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా పంచాయతీల్లో మరి ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు మీరు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగారు గ్రామాల్లో? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా రాష్ట్రంలోని 13,500 పైబడి పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. పంచాయతీలకి అధికారాలు ఇవ్వాలి, స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పోరాటం చేస్తుంటే నువ్వు చేసింది ఏమిటి? ప్రెసిడెంట్కి తెలియకోకుండా, పంచాయతీ తీర్మానం లేకోకుండా దొంగదారిన దొంగలు దోచుకున్నట్టు నువ్వు పంచాయతీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని పంచాయతీలు నిర్వీర్యం చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వానికి ఒక ల్యాండ్ మార్క్ లేదా ట్యాగ్ లైన్ గుంటల రోడ్లు. మన ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వంలో
ఏదైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఆలోచించుకునే పరిస్థితి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, గుంటలు లేని R&B రోడ్లు చేయాలి మనం అని చెప్పేసి ముందు